పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్. సమ్మక్క సార్లమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ని నేను. మా టీం అంతా కూడా 15 మంది సభ్యులం. 120 రోజులుగా నిర్విరామంగా సమ్మక్క సార్లమ్మ ఆలయం యొక్క ఆ బొమ్మలు కానీ, పాత చిత్రలిపి కానీ, వంశవృక్ష మూలాలు కానీ ఇవన్నిటి కూడా మనము తీసుకొని వాళ్ళ ఇక్కడ ఆలయ రూపం నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం ముందుగా మెయిన్ ఆర్చి దగ్గర ఉన్నాం. సమ్మక్క సార్లమ్మ తల్లి సంబంధించిన ఆర్చి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇది 50 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తుతోని భారీ ఆర్చిని ఇక్కడ నిర్మించిన దానిపైన ఇక్కడ 4 పిల్లర్లను మనం తీసుకున్నాం. మొత్తంగా కూడా ఈ 4 పిల్లర్ల పైన సమ్మక్క తల్లి అంటే ఈ ఆలయంలో ఎవరైతే ఉన్నారో సమ్మక్క తల్లి వంశం, సార్లమ్మ తల్లి వంశం, పగిడిద్దరాజు వంశం, గోవిందరాజు వంశం, నాగులమ్మ మూలానికి సంబంధించిన మూలాలను మనం ఇవాళ ఇక్కడ తీసుకోవడం జరిగింది బొమ్మల రూపంలో. ఇది మొత్తం 118 బొమ్మలతోని ఈ యొక్క ఆర్చి నిర్మితమై ఉంటది. ముందడి వైపు ఏదైతే బొమ్మలు ఉన్నాయో వెనక వైపు కూడా అదే మిర్రర్ ఇమేజ్ లో అవే బొమ్మలు మనకి కనిపిస్తాయి. ఎటు నుంచి చూసినా ఒకలాగానే కనిపిస్తుంది. ఈ ఆర్చి పైన అసలు ఈ ఆర్చికి వచ్చే ముందే ఇది ఆదివాసీ కోయల దేవాలయం అనడానికి పైన అడవి దున్న కొమ్ములు, దానిపైన నెమలికల్ని 5టిని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. 5 అంటే సమ్మక్క తల్లి గొట్టు 5వ గొట్టు కాబట్టి ఆ మూలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఆర్చిలకు వచ్చే ముందే వంశ వృక్షాలంటే సమ్మక్క తల్లి ఇక్కడ ప్రధానంగా మేము కుడి నుంచి ఎడమకి స్టార్ట్ అవుతాం కాబట్టి కుడివైపు మొదటి పిల్లర్ మీద మనం ఇక్కడ చూసుకున్నప్పుడు పైన 5 నిలువు గీతలు కనపడతాయి. ఆ 5 నిలువు గీతలు అనేటివి సమ్మక్క తల్లి యొక్క వంశం 5వ గొట్టు అనేది తెలియజేస్తుంది. దాని కిందున్న త్రిశూలముని పోలిన గుర్తు ఏదైతే ఉన్నదో దాని నుదుటి బొట్టు అంటే పూర్వకాలంలో ఆది మానవులు గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసుకుంటూ వంశ వృక్షాలని అర్థం చేసుకోవడానికి దానిని నుదుటి పైన బొట్టు పెట్టుకొని నుదుటి బొట్టు రూపంలో వేసుకునేది. కింద 5 పలకల రాజ్య సింబల్ అంటే సమ్మక్క వంశానికి సంబంధించిన 5వ గొట్టోల రాజ్యం పైన ఆ సింబల్ని వాళ్ళు వేసుకునేది. కింద 4 నిలువు గీతలు అంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజుది 4 నిలువు గీతలు. ఆ 4 నిలువు గీతలు పగిడిద్దరాజు వంశాన్ని తెలియజేస్తాయి. కింద చతురస్రం అనేది పగిడిద్దరాజు 4వ గొట్టు యొక్క రాజ్య సింబల్ అంటే 4వ గొట్టు రాజ్యాలు వెళ్ళినప్పటి రాజ్య సింబల్. దాంట్లో ఒక నిలువు గీత ఉన్నది. ఆ నిలువు గీత అనేది పగిడిద్దరాజు యొక్క నుదుటి బొట్టు. అది 4వ గొట్టు వంశస్థులు నుదుటి బొట్టు రూపంలో దాన్ని పూర్వం ఉపయోగించేది. ఈ పక్కెంబటి పైన వెదురు బొంగు మనకు కనిపిస్తుంది. వెదురు బొంగుల్నే సమ్మక్క తల్లి వస్తుంది అనేది పూర్వం నుంచే ఉన్నది. అందుకే అక్కడ మనము వెదురు చెట్టు నేసినాం, కంక చెట్టుని. కింద పావురం 5వ గొట్టు పవిత్ర పక్షి. కిందికి వచ్చినాక తెల్లగుర్రం అంటే సమ్మక్క తండ్రి తెల్లగుర్రం మీద రాయబండారు రాజు పరిపాలన చేసినట్టు మనకు ఆనవాళ్ళు చేసినాం. ఆ కింద ఉన్న స్వస్తికులు పోలిన సింబల్ అది స్వస్తిక్ కాదు. అది పూర్తిగా కూడా 9 నవగ్రహాలు సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరిగే క్రమంలో కుడి నుంచి ఎడమకి తిరుగుతాయి కాబట్టి ప్రకృతి అనేది కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది అనే సంకేతంగా మనం ఆ యొక్క సింబల్ తీసుకున్నాం. దాన్ని కూడా మేము దైవంగా భావిస్తాము. కింద నెమలి రూపంలో సమ్మక్క తల్లి ఉంటది. కింద బూరిక చెట్టు ఉన్నది. ఆ బూరిక చెట్టు ఆ మొదట కూడా చతురస్రం 4వ సింబల్ అంటది. పగిడిద్దరాజు 4వ గొట్టు అంటే వాళ్ళ యొక్క పూజిత వృక్షం. అది పూర్వకాలంలో పెళ్లిళ్ళు కావాలంటే ఆ 4వ గొట్టు సంబంధించిన వాళ్ళు బూరిక చెట్టు కింద పందిరేసుకొని పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఆ సందర్భం తెలియజేస్తుంది. కింద పూర్తిగా కూడా ఏవైతే ఉన్నాయో నెమలి ఈకలతోని నృత్యాలు చేసేటివి. ఇది ఆదిమ వాసుల గుడి అని ఐడెంటిటీగా ఇవాళ దేవుణ్ణి తీసుకొచ్చే సందర్భంలో స్వాగతం డోలీలతో మహిళలు నృత్యాలు చేసిన స్వాగతంగా కూడా మనం ఈ యొక్క 2 పిల్లర్లను తీసుకోవడం జరిగింది. ఆ వైపు పోయినప్పుడు మనకి సార్లమ్మ మూలానికి సిద్ధపోయిన వంశస్థులకు సంబంధించిన మూలం మనకు ఆ పిల్లర్ పైన కనిపిస్తుంది. ఇది 3వ సార్లమ్మకు సంబంధించిన పిల్లర్. ఇది సార్లమ్మ మూలాన్ని తెలియజేస్తుంది. అది సిద్ధపోయిన వంశం అంటే దేవుణ్ణి తీసుకొచ్చే వారి మూలాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పైన తీసుకున్నప్పుడు 3 నిలువు గీతలు 3వ గొట్టును తెలియజేస్తుంది సార్లమ్మ కాక వంశం. 3 అడ్డగీతలు వాళ్ళ యొక్క నుదుటి బొట్టును తెలియజేస్తుంది. కింద త్రిభుజాకారం ఏదైతే ఉన్నదో 4 త్రిభుజాలు ఉంటాయి. దీని కింద చతురస్రానికి సంబంధించిన సగం ముక్క 4 ఉంటాయి. అంటే పగిడిద్దరాజు సమ్మక్కల బిడ్డ సార్లమ్మని పెళ్లి చేసి కాకెటపు రాజుకి ఇచ్చిన సందర్భంలో పగిడిద్దరాజు సగ రాజ్య భాగాన్ని కూడా
సార్లమ్మతో పాటు మూడో గొట్టు కాకెడమరాజుకి ఇచ్చిన రాజ్య చరిత్ర సింబల్ అది. ఈ కింద చిలకల గట్టు, ఆ చెట్టు, ఆ గుట్ట నుంచి అక్కు మూదుకుంటూ సిద్ధమైన పూజారులు దేవుని తీసుకొచ్చే సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఆ పైన ఇప్ప చెట్టు సిద్ధమైన వంశస్థుల యొక్క పవిత్ర వృక్షం. అక్కడ బాణం పట్టుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కళ్ళకి గంతలు కట్టుకొని 500 మీటర్ల దూరానున్న కాకి బొమ్మని కొట్టి స్వయంవరంలో సార్లమ్మని పెళ్లి చేసుకుంటారు. ఆయనే కాకెడమరాజు. ఇప్పుడు కాకవాలే వాళ్ళ పూజారులు ఉన్న సందర్భం కనపడుతుంది. ఆ ఉడుము, ఇక్కడ ఉన్న ఇంటు ఆకారం ఇవన్నీ కూడా పవిత్ర పూజ వంశానికి సంబంధించినవి. ఇదంతా కూడా మేడారం ఆలయ చరిత్రని పూర్తిగా కూడా ఇవాళ సంపూర్ణంగా ఈ యొక్క పిల్లర్ పైనే మనము తీసుకొని చరిత్రను చెప్పడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ మహాజాతర దాదాపుగా 800 సంవత్సరాల నుండి ఈ కీకారణ్యంలో జరుగుతున్నది మహాజాతర. ఈ జాతరకు అమ్మవార్ల పూజా విధానం, ఇక్కడ ఉన్న మూడో గొట్టు సిద్ధమైన వంశీలే అమ్మవార్లని పూజించడం జరుగుతున్నది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ తర్వాత చిన్న చిన్నగా కొన్ని దేవతలు కూడా ఇక్కడ వచ్చి నిలయమైనవి. పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మ ఇవన్నీ వచ్చి ఇప్పుడు ఒక కలయికగా ఒక దగ్గర ఉండి ఈ పూజా విధానాలు చేసుకోవడం జరుగుతున్నది. ఒకప్పుడు ఒక సమ్మక్క తల్లి ఇక్కడ అమ్మవారి తల్లికే ఈ సిద్ధమైన వంశీయులు మూడో గొట్టు వాళ్ళు పూజలు చేయడం జరుగుతున్నది. ఈ జాతరకు ప్రభుత్వాలు వచ్చిన కొద్దీ అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అన్ని 800 సంవత్సరాల నుండి చూసుకుంటే ఇప్పుడు మాత్రము మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గద్దెల్ని కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 100 కోట్లు వెచ్చించి టోటల్ అభివృద్ధి చేయడం జరుగుతున్నది. ఈసారి ఒక 1 కోటి నుండి 1,50,00,000 భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని మేము కోరుచున్నాము. అమ్మవారిని పూజించిన బ్రాహ్మణ పూజారులు అమ్మవార్లను పూజించిన పూజా విధానము ఒకటే. వాళ్ళు పాలు, పండ్లు, ఫలాలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తుంటారు. మేము కూడా పాలు, పండ్లు అమ్మవారికి సమర్పించుకుంటాం. కాకపోతే ఏంటంటే అక్కడ పాలు, నెయ్యి, ఫలాలు పెడతారు, మేము ఏటని కోస్తాం. ఇక్కడ అదొకటే తేడా, ఏం లేదు. విధానం, పూజా విధానం అంతా ఒకటే. ఏటను కోసుడే మా ఆచారం. ఏటను కోసడం అంటే రక్తం సమర్పించినట్టు. అక్కడ సమర్పించిన అంటే అమ్మవారు రక్తాన్ని ఆశ్రయించినట్టు. అదే ఆచారము మాది. విగ్రహారాధన లేదు, ఓన్లీ ప్రకృతికి మొక్కుతాం. అమ్మవారు కూడా ప్రకృతి నుండి వచ్చింది కనుక అదే ప్రకృతికి మొక్కుతూ ఉంటాం. ఇది మా పూజా విధానం. దాంట్లో ఎలాంటి తేడా లేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా అమ్మవారిని పూజించుకుంటూ వస్తున్నాము. భక్తులు కూడా మా పూజా విధానాన్ని నమ్మి వాళ్ళకు కలిగిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం జరుగుతున్నది. వారికి అన్ని విధాల సహకారం జరుగుతున్నది. అందుకని భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించగలరని కోరుచున్నాను. ఈ ప్రస్తుత రోజుల్లో అప్పుడు రవాణా సౌకర్యం లేదు, ఇప్పుడు మాత్రం చాలా రవాణా సౌకర్యం కలిగింది. కలగడం వల్లనే ఇంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ
తల్లుల దేవాలయ సన్నిధిలో ఉన్నాం. నూతనంగా 2026 జనవరిలో రాబోయే మాఘ పున్నమిలో ఒక కొత్త ఆవిష్కరణ ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు సంబంధించి రాబోతుంది. వాస్తవంగా 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీల చరిత్ర అంతా కూడా పురోగమన చరిత్రగా ఉండేది. అంటే పూర్వకాలంలో ఇట్లుండేది, ఆదివాసులు వాళ్ళ చరిత్ర ఇట్లుండేదని ఎక్కడో ఒక్కడ జానపద సాహిత్యమో, రేలపాటలో, డోలి సాహిత్యంలో మనకు కనపడేది. కానీ ఈ రోజున మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పైన 7000 బొమ్మల రూపంలో, శిల్పాల రూపంలో ఇవాళ మనకి కనపడబోతుందంటే తిరోగమన చరిత్రగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందడికి తీసుకొచ్చిన అంశాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా కోయ సమాజంలోని 5వ గొట్టుకు సంబంధించి ఉండటం, పైగా సమ్మక్క తల్లి వంశ మూలం నుంచి వెళ్ళి ఆమె యొక్క వంశ మూలం ఇప్పుడు ఉండటం, ఆమె కూడా కోయల సంస్కృతి పట్ల, సాంప్రదాయాలు, జీవన విధానాలు ఆచరించుకుంటూ పెరిగింది. కాబట్టి ప్రత్యేక చొరవతోని మాకంటూ ఒక ఆలయం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టిన క్రమంలో ఇక్కడ మరి కోయల యొక్క ఆలయం నిర్మించాలంటే కొన్ని రకాల సమస్యలు వాళ్ళకు కూడా వస్తాయి. ఎందుకంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశ వ్యవస్థలో కానీ ప్రత్యేకంగా ఎండోమెంట్ నుంచి వెళ్ళి హిందూ మతానికి సంబంధించిన టెంపుల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, లేదనుకుంటే బుద్ధిజానికి సంబంధించి బుద్ధిజం, జైనిజానికి సంబంధించి జైనిజం, లేదంటే మసీదుకు కానీ, చర్చిలకు కానీ ఒక రూపం ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఆదివాసుల కంటే ఒక ఆలయ నిర్మాణం కట్టలేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఆ యొక్క మోడల్స్ ఉండడానికి అవకాశాలు లేని క్రమంలో ఏ విధంగా కట్టాల్సి వస్తుంది సమ్మక్క చరిత్ర అంటే, అప్పుడు ఇక్కడున్న కోయ పూజారులు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సంప్రదించిన తర్వాత అటు సీతక్క కానీ ఇంకా కొంతమంది పెద్దలు అందరం కూర్చొని మరి నూతనంగా రాబోయే ఆలయానికి మనం వాస్తవిక చరిత్రను చెప్పాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఐసోలేటెడ్ కల్చర్లు అంటే రహస్యంగా ఉంచిన కొన్ని బొమ్మలను కానీ, కొంత చరిత్రను కానీ ఈ సమాజానికి తెలియపరచకుంటే అవి మొత్తంగా కూడా రానున్న కాలంలో అంతరించిపోవడానికి దగ్గర అవుతాయి. కాబట్టి మనం ఒక క్రమ పద్ధతిలో వీటిని తీసుకుందాం అనే దానిపైన అప్పటికప్పుడు మేము కూర్చొని ఆ చారిత్రక వాస్తవాలు ఏంటివి ఏందనే దానిపైన మేము 15 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి అప్పటికే ప్రీ ప్లానెడ్గా మేము ఆ యొక్క పడిగ బొమ్మలు కానీ, తాళపత్ర బొమ్మలు కానీ అన్నిటి ఒక రీసెర్చ్ మెథడ్లో మేము భద్రపరచుకొని ఉన్నాటిని ఆ మోడల్ని మా పూజారులకు చెప్పడంతో ప్రభుత్వ అధికారులు కూడా ఈ మూలమే ఇక్కడ అవసరం అనే దానిపైన ఒప్పుకోవడంతో ఇప్పుడు మాట్లాడుకోబోయే ఆలయ చరిత్రకు సంబంధించిన ప్రాచీన సంస్కృతులు అనేటివి శిలల రూపంలో నిలబడ్డ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో గతంలో ఉన్న సమ్మక్క తల్లి గుడికును ఇప్పుడున్న గుడికి చాలా మార్పులు వస్తాయి. గతంలో ఏముండే అంటే సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు మాత్రమే కనపడేది. మేడారం జాతర అంటే ఒకటేమో కాకతీయులతోని యుద్ధంలో సమ్మక్క సారలమ్మలు ఓడిపోయి చిలకల గట్టుకుపోయిన చరిత్ర, రెండోది మాఘ పున్నమిలో 4 గద్దెల చరిత్రగానే కనపడేది. కానీ ఇప్పుడు మాత్రం 7000 బొమ్మలుగా చరిత్రగా వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా కొంతగా మనం దీన్ని లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రాచీన సంస్కృతుల్ని మొత్తంగా కూడా అధ్యయనం చేసిన క్రమంలో వచ్చిన అంశాలనే ఇవాళ మనం ఇక్కడ తీసుకున్న క్రమంలో ఆ యొక్క డిజైన్ కోయలకంటూ ప్రత్యేకమైన వాస్తు విధానం ఉంటుంది. వాస్తు విధానం అంటే ఈ భూమి గోళాకారంలో ఉన్న భూమికి అనుగుణంగానే ఇక్కడ అడవులు, చెట్లు, కొండలు, ప్రకృతికి అనుగుణంగానే కోయలకు కూడా ఒక వాస్తు ఉంటుంది. ఆ వాస్తు ప్రకారం 1000 స్క్వేర్ ఫీట్లను మనం మొదటగా తీసుకున్నాం. 1000 స్క్వేర్ ఫీట్లలో ఒకటేసారి 20,000 మంది భక్తులు దర్శించుకోవడానికి అనుకూలంగా మనం దాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఆర్చిలకు వచ్చే వరకు ఆర్చిలను మనం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వంశాలు 3 వంశాలు. ఒకటి సమ్మక్క తల్లి వంశం, రాయబండాని వంశం. రెండోది 3వ గొట్టు కాకేటి పూజారి వంశం. అదే 3వ గొట్టులో సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి వెళ్ళి తీసుకొచ్చే సిద్ధపోయిన కొక్కెరకు సంబంధించిన వంశం. గోవిందరాజు, పగిడిద్దరాజుకు సంబంధించిన 4వ గొట్టు వంశం. ఈ 4 వంశాలని మనం చెప్పాలంటే మళ్ళా కోయలలోని
3 నుంచి వెళ్ళి 7 గొట్లకు సంబంధించిన చరిత్ర చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రధాన ఆర్చి మీద కోయ సమాజం యొక్క గొట్టు గోత్రాలని సంపూర్ణంగా చెప్పాలనేది మేము తీసుకున్న ఈ డిజైన్లో మొదటి ప్లాన్. రెండోది, ఆలయ ప్రాంగణానికి వచ్చిన తర్వాత సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి వచ్చే క్రమంలో తూర్పు ఈశాన్యం నుంచి వెళ్ళి ఆ ద్వారం నుంచి వచ్చి సమ్మక్క గద్దెలు ఎక్కుతుంది. కాబట్టి ఆ ఆర్చికి మనం ప్రధాన ప్రియారిటీని ఇచ్చుకుంటాం. ఆ ఆర్చి పైన 25 బొమ్మలని సమ్మక్క తల్లి వంశానికి సంబంధించిన బొమ్మల్ని మనం చిత్రాల రూపంలో లిఖించడం జరిగింది. దానికి ఒక ఆర్డర్ ప్రకారం కుడి నుంచి వెళ్ళి ఎడమకు పైన సమ్మక్క తల్లి యొక్క వంశవృక్షానికి సంబంధించిన వెదురు చెట్టు కానీ, రాజ్య సింబల్ కానీ, నుదుటి బొట్టు కానీ, అక్కడ తెల్ల గుర్రం కానీ, వాళ్ళ పక్షి పావురం కానీ, నెమలి కానీ ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇదే పద్ధతిలో సార్లమ్మ వంశానికి సంబంధించిన గేటు పైన వాళ్ళ బొమ్మలు, ఇదే పద్ధతిలో గోవిందరాజు, పగిడిద్దరాజు, పూజారులు, సిద్ధమైన వంశానికి సంబంధించిన బొమ్మలని మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళ చెట్లు, జంతువులు, పక్షులు, వాళ్ళ వృక్షాల్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకోవడం జరిగింది. వాటిని కూడా వాటి ఫేసింగ్ కూడా ఏ పక్కకు ఉండాలి, ఏ వైపుకు చూడాలనే దాన్ని కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని మనము మొత్తంగా ఇక్కడ 8 ఆర్చీలు తీసుకొని ముందుగాల ఈ యొక్క ప్రాకారం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత రెండో అంశంలో మనకి గద్దెల మార్పిడి జరగాలనుకున్నప్పుడు గద్దెల పూర్వం మావోలు ఏదైతే వేసిన నారవేప చెక్క బెరడు ఉన్నదో ఇవాళ మనం సమ్మక్క అని మొక్కుతానం, సార్లమ్మ అని మొక్కుతానం, పగిడిద్దరాజు, గోవిందరాజు అనే ఆ ధ్వజ స్తంభాలను మనం ఎక్కడ కూడా ముట్టకుండానే ఆ పక్కం బట్టి ఉన్న దాన్ని వెడల్పుగా చేసుకుంటూ 8 పిల్లర్లను తీసుకోవడం జరిగింది. ఆ 8 పిల్లర్లు కూడా 12 ఫీట్ల ఎత్తు, ఫీటున్నర వెడల్పుతోని ఆ యొక్క పిల్లర్లను మనం తీసుకున్నాం. ఆ పిల్లర్ల మీద మనం తీసుకున్న బొమ్మలు కూడా 5వ గొట్టు సమ్మక్క తల్లి వంశం అంటే 5వ గొట్టుకు సంబంధించిన గొట్టు గోత్రం, వాళ్ళ పక్షులు, వాళ్ళ జంతువులు, వాళ్ళ వంశవృక్షాలు, ఇవాళ సమ్మక్క తల్లి యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు, వాళ్ళ దాదలు ఎవరు, వాళ్ళకు పుట్టిన కొడుకులు ఎవరు, ఇగో ఈ విధంగా వాళ్ళ యొక్క పవిత్రమైన వృక్షాలని, వాళ్ళ చెట్లని వాళ్ళ అక్కడ పిల్లర్ల పైన తీసుకున్నాం. 12 పిల్లర్ల పైన ఒక్క పిల్లర్కి వచ్చేసి 29 బొమ్మలు, అట్లా ఒక్క గద్దెకు వచ్చేసి 8 పిల్లర్ల చొప్పున 250 బొమ్మల వరకు మనం తీసుకున్నాం. సార్లమ్మ దానిపైన 3వ గొట్టుకు సంబంధించిన మూలం, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పైన 4వ గొట్టుకు సంబంధించిన పవిత్ర మూలాన్ని తీసుకొని 32 పిల్లర్ల పైన 945 బొమ్మలని చాలా సైంటిఫిక్ మెథడ్లో ఇవాళ మనము ఆయా వంశవృక్షాలను భద్రపరుచుకుంటా, వాళ్ళ యొక్క ప్రకృతి శక్తిని భద్రపరుచుకుంటా, ఆ ప్రకృతి దైవాలను భద్రపరుచుకుంటా, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ రాకుండా ఇవాళ మనం వాటిని తీసుకోవడం జరిగింది. ఆ గద్దెల తర్వాత మనము 3వ అంశంలో మొదటిది ఆర్చి, రెండవది గద్దెలు, 3వ అంశంలో మన ముంగటున్న ఈ యొక్క పిల్లర్లు అంటే ప్రాకారానికి సంబంధించిన గోడల డిజైన్ మనం ఇచ్చినాం. 1000 స్క్వేర్ ఫీట్లలో ఇవాళ ఇవి మనకి మొత్తంగా 41 ప్యానల్స్ వస్తాయి. 41 ప్యానల్స్ పైన ఒక్కదానికి వచ్చేసి 20 నుంచి 40 వరకు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు ఏందనేది ఆ యొక్క సందర్భం డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క బొమ్మలు కూడా ఏ సైజులు ఉండాలి, ఇవన్నీ కూడా ఏ సైజులు ఉండాలి, ఏ లెంత్లు ఉండాలి, ఈ ఫేసింగ్ ఎటుపక్క చూడాలి అనే దాన్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో రైట్ టు లెఫ్ట్ తీసుకొని 41 బొమ్మల్ని 41 ప్యానల్స్ మనము గుడి లోపల భాగంలో ఇచ్చినాం. ఇది లోపలి భాగం కాబట్టి పవిత్రమైన బొమ్మల్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవే ప్యానల్స్ మళ్ళా అవతల వైపు కూడా వస్తాయి. అవతల వైపు వచ్చే బొమ్మలలో మాత్రం కోయలు ప్రవేశపెట్టిన విధానాలు అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు విత్తనం కనుగొన్న అంశాలు, నేగలి కట్టిన అంశాలు, వాళ్ళు ఇల్లు కట్టుకున్న విధానాలు, కొన్ని రకాల ప్రకృతి శక్తులకు సంబంధించినట్టు వాళ్ళ మనం బయటి ప్రాకారంలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్యానలే మనకు అతి కీలకమైంది. ఎందుకంటే మనకి సమ్మక్క చరిత్ర అంటే మేడరాజు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మేడరాజు రాజ్యంలో ఆయన బిడ్డ సమ్మక్క చరిత్రగా చెప్తాం మనం. సమ్మక్క ఎక్కడ దొరికిందంటే వెదురు పెట్టెలో పెట్టి కంక వనం మధ్యలో పెద్ద పులులు ఉన్న దగ్గర దొరికిందని మనం చరిత్రగా చెప్పుకుంటూ వస్తాను. అదే వాస్తవ చరిత్ర అని నిర్ధారణ చేసుకుంటే వాళ్ళ మనం తాళపత్ర గ్రంథాలలో ఉన్న లిపిని తీసుకొని వాళ్ళ సమ్మక్క చరిత్రని
శిల్పాల రూపంలో మనం ఇక్కడ రూపొందించడం జరిగింది. దీంట్లో మనకు అక్కడ కనిపిస్తుంది 1 2 3 4 5 అంటే సమ్మక్క తల్లి 5వ బొట్టు. ఇక్కడ సింబల్ వాళ్ళ యొక్క నుదుటి బొట్టు, వాళ్ళ వంశం వాళ్ళు పెట్టుకున్న బొట్టు. ఇక్కడ ఒక బావి కనపడుతుంది, పోలవాస వలసల గురించి చెప్పే బావిది చరిత్రని. ఇక్కడ కంక చెట్లు ఉన్నాయి పక్కన బట్టి, అటు 3 ఇటు 3. మధ్యలో ఒక పుట్ట ఉన్నది, పుట్ట మీద ఒక కంక పిడల. ఇప్పటికి మన కోయోలు కంక పిల్లల్ని అలా ఉయ్యాలు ఊపుతా ఉంటారు. ఆ పిడల సమ్మక్క పాప రూపంలో ఉన్నది, బొమ్మ రూపం. ఇక్కడ కర్రలతోని మేడరాజు అక్కడికి పోయి పుట్ట మీద ఉన్న పాపని తీసుకొని వచ్చి ఇవాళ ఈ పోలవాస ఈ ప్రాంతం మేడారం ప్రాంతంలో పెంచుకొని సమ్మక్కగా చరిత్రగా నిలిపిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ పక్క మరి 2 గద్దెలు కూడా ఉన్నాయి అక్కడ. సమ్మక్క తల్లి యొక్క గద్దెలు ఉన్నాయి. కొంత అండర్ గ్రౌండ్ లో కూడా సమ్మక్క ఉంటది. ఇప్పుడు మనం కనపడే సంస్కృతి కాకుండా ప్రకృతి విద్యలో కూడా సమ్మక్క తల్లి ఎట్లుంటది గుట్ట బేడవులు అనేది ఆ చివరిది చెప్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత ఈ పత్రం అంటే ఈ మూలం ఏం చెప్తుంది అంటే సమ్మక్క పగిడిద్దరాజు పెళ్ళైన సందర్భాన్ని చెప్తుంది. ఇది ఇక్కడ పగిడిద్దరాజు 4వ గొట్టు. 4వ గొట్టు వారి యొక్క పూజిత వృక్షం ఏంటంటే బూరిక చెట్టు. ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి, అడవిలో బూరిక చెట్టు అని ముళ్ళులతో ఉంటుంది. పూర్వం 4వ గొట్టు వంశస్థులు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ యొక్క పూజిత వృక్షం కిందనే పందిరేసి చేసుకోవాలి. ఇగో మనకి ఇక్కడ పందిరి తోరణాలు కట్టిండ్రు. ఇక్కడ ఆ కట్టిన దాంట్లో ఇక్కడ పగిడిద్దరాజు నిలబడ్డాడు. ఇక్కడ సమ్మక్క నాగులమ్మని ఇగో పీట ముగ్గు మీద 4వ గొట్టు పగిడిద్దరాజు ఇద్దరిని పెళ్లి చేసుకున్న సందర్భం ఇక్కడ కనపడుతుంది. ఇగో ఇక్కడ సన్నాయి మేళాలు ఊస్తాను, ఇక్కడ కర్రసాములు చేస్తారు ఇక్కడ పైన. ఇగో దీనికి 6వ గొట్టు 5వ గొట్టు 3వ గొట్టు 4వ గొట్టు పెద్ద మనుషులంతా కూడా ఈ పెళ్లికి హాజరైంది. అక్కడ నీకేం కనపడుతుంది, అరటి గెలలు ఇక్కడ తీసుకొని వస్తారు, పెళ్లికి కావెళ్ళ నీళ్లు మోస్తారు, నెత్తి మీదగో బోదల మట్టి పట్టుకొని వస్తారు పెళ్లి సందర్భంలో. ఇక్కడ ఏం చేస్తారు, రోళ్ళల్లో వడ్లు దంచుతారు. పూర్వకాలంలో వడ్లు దంచేది రోళ్ళల్లో. ఇగో రోళ్ళు దంచిన సందర్భం ఒలిబం పట్టుకున్నారు పెళ్లికి. ఎదుర్కోలేప్పుడు ఒలిబం పట్టుకొని పోతారు. ఇక్కడ కర్రసాము చేస్తారు. అంతిమంగా వీళ్ళందరూ కలిసి సమ్మక్క నాగులమ్మల పెళ్లిని చేసిన సందర్భం ఇగో ఇక్కడ మనకి కనిపిస్తుంది. కిందికి వచ్చిన తర్వాత కోయ సమాజం యొక్క వంశాలు 4 వంశాలు కోయ రాజులలో ఉండే. ఒకటి చంద్రవంశం, 2వది రావణ వంశం, 3వది సూర్యవంశం, 4వది చంద్రవంశం. ఇక్కడ మన నాగవంశం, ఇక్కడ నాగుబాము నాగవంశం. ఇక్కడ సింహం ఉన్నది సూర్యవంశం, తాబేలు ఉన్నది రావణ వంశం, ఇక్కడ హైనా ఉన్నది చంద్రవంశం. అంటే ఈ కోయరాజులు రాజ్యాలు పరిపాలించిన క్రమంలో వాళ్ళు ఏమేం పరిపాలన చేసిర్రంటే సూర్యవంశం అనేది ఆర్కిటెక్ట్ను కనుగొని పరిపాలనా విధానాలు నేర్పింది. చంద్రవంశం అనేది యుద్ధ విద్యలని నేర్పింది. రావణ వంశం అనేది అతి కీలకంగా ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టి ఆ సిద్ధాంతాన్ని కూలగొట్టేంత జ్ఞానవంతులు కోయ సమాజంలో. అందుకే నీకు ఇక్కడ 10 తలాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ 10 తలలు ఉంటే మనిషి 10 తలలు కాదు, 10 తలలంత జ్ఞానం అన్నట్టు వీళ్ళది రావణ వంశానిది. ఈ నాగవంశం అనేది మాత్రం సమ్మక్క తల్లి వంశానికి సంబంధించింది. వీళ్ళు కూడా పరిపాలనలో కానీ యుద్ధ విద్యల్లో కానీ ఈ తాంత్రిక విద్యలు అంటే ఈ ప్రకృతి పూజలకు సంబంధించిన జ్ఞానం ఈ నాగవంశంలో ఉంటుంది. కాబట్టి సమ్మక్క తల్లి ఆలయంలో ప్రధాన ప్యానల్ని మనం ఏం తీసుకున్నామంటే వాళ్ళ యొక్క ఆమె పుట్టిన సందర్భం, ఆమె పెళ్లి చేసుకున్న సందర్భం, పగిడిద్దరాజుని కోయ వంశాల రాజరిక వ్యవస్థని ఎట్లా ప్రవేశపెట్టాలనే సందర్భాన్ని మనము ఈ యొక్క ప్యానల్లో మనము తీసుకోవడం జరిగింది. తర్వాత వెదురు బొంగు వస్తుంది. వెదురు బొంగు ప్యానల్ తర్వాత మనకి ప్యానల్ వచ్చింది. కోయ సమాజంలో మనము ముందుగా చెప్పాల్సిన వ్యక్తి బెరంబోయిన రాజు. వీళ్ళ యొక్క కుడి నుంచి వెళ్ళి ఎడమకి ఈ యొక్క లిపి స్టార్ట్ అవుతుంది. 6వ గొట్టు చెప్పిన తర్వాతనే మిగతా గొట్లని చెప్పుడు అనేది కోయ చరిత్రలో ఉంటుంది. కాబట్టి ఇది ఏనుగు వాళ్ళ యొక్క పూజిత జంతువు. ఏనుగు ఇది వాళ్ళ యొక్క రాజ్య సింబలు.
ఇది వాళ్ళ యొక్క పూజిత జంతువు అనడానికి దీని మెడ భాగం పైన 1 2 3 4 5 6 6 గీతలుగో ఇక్కడనే ఇది 6వ గొట్టు పూజిత జంతువు అని తెలుస్తుంది. 6వ గొట్టు యొక్క రాజ్యాలు 6 1 2 3 4 5 6 ఇది రాజ్య పలక. వీళ్ళ యొక్క రాజ్యాలు 18. భారతదేశంలో దక్షిణం దిక్కున 18 రాజ్యాలు వీళ్ళ బెరంబోయిన రాజ్యాలు ఉండేది. ఇక్కడ నెలవంక వాళ్ళ యొక్క నుదుటి బొట్టు 1 2 3 4 5 6 వాళ్ళ 6వ గొట్టు అని తెలియజేస్తుంది. ఇక్కడ బెరంబోయిన రాజు వరణ్ దేవి వాళ్ళకి 6 బిడ్డలు. ఈ 6 బిడ్డలనిచ్చే మనం గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి 6 కొడుకులు. అందులో మొదటి కొడుకు పెదరాము కొమరం, చిన్నరాము మోసం, ఈదల్ పూరల్ సోలం. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వదిడ్డి ఎట్టి అంటే మైసయ్య. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దారెల్ రాజు కారం, బంగారు పాపల్ పొడెం. ఈ ఇంటి పేర్లు ఇప్పటికీ కోయ సమాజంలో ఉన్నాయి. ఇక్కడ కొమరం ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత మొసం ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత సోలం ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టి ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత కారం ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత పొడెం ఉన్నది. ఇప్పటికి స్టిల్ ఈ కోయ సమాజంలో ఉన్నాయి. వీళ్ళకి పెళ్లిళ్ళు మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి ఇటు 6 పెళ్లిళ్ళైన సందర్భాన్ని మనం ఇక్కడ చెప్పినాం. పెదరాము కొమరం మచ్చల మాసోని చేసుకున్నాడు. చిన్నరాము మళ్ళా తర్వాత ఇక్కడ సోలం రాజు. ఇట్లా వీళ్ళందరి కూడా ఈ 6 మనము పెళ్లిళ్ళు చేసిన విధానం చెప్పి 6వ గొట్టు వంశంలో పుట్టిన కొడుకులు బిడ్డలు వంశ వృక్షాన్ని మనం ఇక్కడ పూజిత జంతువు రాజ్య సింబల్ని మనం ఇక్కడ తెలియజెప్పడం జరిగింది.